యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయదయాతరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ జై గోవింద. ఇంకా చతుర్విధ అంటే 4 రకాలైనటువంటి ప్రళయాలని గురించి వర్ణిస్తున్నారు. సుఖమహర్షి అంటున్నారు కదా, ఓ రాజా, నేను నీకు పరమాణువు నుంచి ద్విపరార్థం వరకు ఉన్నటువంటి కాలాల్ని, కృత, త్రేత, ద్వాపర, కలి అని చెప్పబడేటువంటి యుగాల యొక్క పరిమాణాన్ని అన్నిటినీ కూడా వివరించాను. ఇప్పుడు కల్పాలని అలాగే లయాలని గురించి వివరిస్తాను, జాగ్రత్తగా విను అన్నారు. మహారాజా, మానవ పరిమాణంతో 4000 యుగాల పరిమితమైనటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మగారికి ఒక పగలు అన్నాడు. అంటే 4000 యుగాలు.
4000 యుగాల పరిమితమైనటువంటి కాలం బ్రహ్మకి ఒక పగలైతే అది ఒక కల్పం అని చెప్పబడుతోంది. దాంట్లో క్రమంగా 14 మంది మనువులు జన్మిస్తారు. అంటే 14 మన్వంతరాలు నడుస్తాయన్నమాట. దేంట్లో 4000 యుగాల పరిమిత కాలంలో. అది ఒక పగలు బ్రహ్మగారికి. మళ్ళీ అంతే రాత్రి కూడా ఉంటుంది. మళ్ళీ 4000 యుగాలు రాత్రి ఉంటుంది. కల్పాంతంలో అదే సమయం అంటే 4000 యుగాలంటే అర్థం ఏంటి? 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు అయితే 4000 యుగాలు అవుతుంది. సరే, ఆ ప్రళయమే బ్రహ్మకి రాత్రి అని చెప్పబడుతుంది. అంటే అర్థం ఒక 4000 యుగాలు పగలు, ఒక 4000 యుగాలు రాత్రి. అంటే మొత్తం 8000 యుగాలు అయితే ఒక రోజు గడుస్తుంది ఆయనకి, చతుర్ముఖ బ్రహ్మగారికి అన్నమాట. ఏమండి, అప్పుడు స్వర్గాది లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా లయాన్ని పొందుతాయి. ఆ అనంతరం ఆయన పరమాత్మ సాక్షాత్తుగా అనంతుడు అని చెప్పబడేటువంటి ఆదిశేషుణ్ణి వాహనంగా కలిగినటువంటి వాడై విశ్వాన్ని సృష్టించేటువంటి నారాయణుడు ఆ విశ్వాన్నంతటినీ కూడా తనలో ఇముడ్చుకుంటాడు. ఆ ఇముడ్చుకొని అనంతుడు అని చెప్పబడేటువంటి శయ్యందు శయనిస్తాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కూడా అతనిలో ప్రవేశించి నిద్రిస్తాడు. 4000 యుగాలు కూడా. దీన్ని నైమిత్తిక ప్రళయము అని అంటారు. 4 రకాల ప్రళయాలు చెప్తున్నారు కదా, అందులో ఇది ఒకటి నైమిత్తిక ప్రళయం అంటారు. తర్వాత పరమేష్టి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ద్విపరార్థ పరిమితమైనటువంటి ఆయుష్కాలం అంటే 100 సంవత్సరాలు. ఆయనకు 100 సంవత్సరాలు అంటే ఎంతకాలం ఉంటుందో చూడండి. ఒక రోజుకే 8000 యుగాలంటే అలాంటి 365 రోజులు గడిస్తే 1 సంవత్సరం అవుతుంది ఆయన. అంటే దీన్ని బట్టి లెక్క వేసుకుంటే ఎన్ని వేల కోట్ల సంఖ్య యుగాలు గడిస్తే ఆయనకి 100 సంవత్సరాలు గడుస్తుంది. పెద్ద ఆయుష్ అన్నమాట. అంతకన్నా పెద్ద ఆయుష్ ఇంకెవరికి లేదు. అంత పెద్ద ఆయుష్ కలిగినటువంటి ఆయుష్కాలం అంతా గడిచిపోయిన తర్వాత, అంటే 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయిపోయిన తర్వాత మహత్తత్వం, అహంకారం, పంచ తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి 7 ప్రకృతులు కూడాను లయం పొందుతాయి. అప్పటిదాకా ఉండేటువంటి ప్రళయాల్లో ఇవేమీ కూడా లయం పొందవు. మహత్తత్వం, అహంకారం, ఈ తన్మాత్రలు, పంచతన్మాత్రలు అని చెప్పబడేటువంటివి లయం పొందవు. ఈ కాలం ఏదైతే ఉంటుందో దీన్ని ప్రాకృతిక ప్రళయము అని అంటారు. అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క ద్విపరార్థ కాలము పూర్తయిపోయి, అంటే ఆయన ఆయుష్ అంతా పూర్తయిపోయి చిట్ట చివరికి వచ్చేటువంటిది ప్రళయం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాకృతిక ప్రళయము అని అంటారు. ఇది రెండవది. దీన్నే మహాప్రళయం అని కూడా అనుకుంటారు. ఈ సమయంలో కాలం చేత వినాశక కారణం అంతా కూడా సంభవిస్తే, అంటే కాలం అనేటువంటిది మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తే అప్పుడు బ్రహ్మాండ సమష్టి లయం అయిపోతుంది. బ్రహ్మాండాలన్నీ కూడా పూర్తిగా లయం అయిపోతాయి. మామూలుగా జరిగేటువంటి నైమిత్తిక ప్రళయంలోనేమో 3 లోకాలు మాత్రమే, భూలోక, భూవర్లోక, సువర్లోకాలు మాత్రమే నాశనం అవుతాయి. చతుర్ముఖ బ్రహ్మ యొక్క ద్విపరార్థ కాలం అంటే పూర్తిగా ఆయుష్ అంతా కూడాను పూర్తయిపోయిన తర్వాత మొత్తం బ్రహ్మాండాలతో సహా అన్నీ కూడాను నాశనం అయిపోతాయి, లయం పొందుతాయి. అప్పుడు మేఘాలు 100 సంవత్సరాల వరకు కూడా పృథ్వీలో వర్షాన్ని కురిపించవుట. మొత్తం ఈ లయం అంతా అయిన తర్వాత కురిపించవు. అప్పుడు అంటే లయం అవడానికి ముందు అనమాట, లయ సంబంధమైనటువంటి సమయంలో
ఎప్పుడైతే మొత్తం కూడా లయం అయిపోవలసి ఉన్నదో, ద్విపరార్థ కాలం పూర్తయిందో అప్పుడు జరిగేటువంటి సంఘటనలు చెప్తున్నారు. ఎలా ఉంటుందిట? వర్షం కురవదుట 100 సంవత్సరాల వరకు. దానివల్ల అందరూ కూడాను అన్నహీనులైపోతారు. ఇంకెవ్వరికి ఆహారం అనేటువంటిది దొరకదు. అందుకే ఆ సమయంలో అందరూ ఒకళ్ళనొకళ్ళు పీక్కొని తింటారన్నారు. ఆహారం దొరక్క ఒకళ్ళనొకళ్ళు పీక్కొని తినేస్తారు. ఆ అన్నహీనులైపోతారు. ఆకలి 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 చేత విపరీతమైన తపిస్తారు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు భక్షించుకుంటారు, తినేస్తారు. కాలం చేత పీడితులైపోయి క్రమంగా అందరూ నశించిపోతారు. ఇంకా ఎవ్వరు, ఏ లోకంలో కూడా ఎవ్వరు కూడా ఉండరు, మొత్తం అందరూ నశించిపోతారు. అప్పుడు సాంవర్తకుడు అని చెప్పబడేటువంటి సూర్యుడికి కూడా సాంవర్తకుడు అని పేరు. ఆ సూర్యుడు తన యొక్క తీక్ష్ణమైనటువంటి కిరణాల చేత సముద్రాల్లో, నదుల్లో, అలాగే ఇంకా అనేక రకాల చెరువుల్లో మొదలైనటువంటి అన్నిట్లో ఉన్నటువంటి జలాన్నంతటినీ కూడాను ఆకర్షించేస్తాడు. ఇక భూమి మీద జలం అనేటువంటిదే కనిపించదు, ఏమాత్రం కనిపించదు. మొత్తం అంతా కూడాను తీసేసుకుంటాడు. తీసుకున్నటువంటి తాను కురిపించడు, మళ్ళీ తీసుకున్నటువంటి తాను కురిపించడు. ఆ తర్వాత సంకర్షణ భగవానుడి యొక్క ముఖం నుంచి, పాతాళంలో సంకర్షణుడు ఉంటారు, ఆ సంకర్షణ భగవానుడి యొక్క ముఖం నుంచి వెలువడేటువంటి సంవర్తకం అనేటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో, ఆ అగ్ని వాయువు యొక్క వేగం చేత లేచి ప్రాణులేవి లేనటువంటి పాతాళం నుంచి మొదలుకొని భూ వివరాలన్నిటినీ కూడా దగ్ధం చేసి పారేస్తుంది. ఆ అగ్ని చేత అవన్నీ కూడా దగ్ధమైపోతాయి, లోకాలన్నీ కూడా. అప్పుడు పై భాగంలోనేమో సూర్యుడి యొక్క కిరణాల చేత, కింద భాగంలోనేమో అగ్ని యొక్క శిఖల చేత, అగ్ని చేత ఈ బ్రహ్మాండం అంతా కూడాను దగ్ధమైపోయి ఎలా ఉంటుందిట అంటే, అగ్ని చేత తగలబెట్టబడినటువంటి గోమయ పిండంలాగా ఉంటుంది. ఆవు పేడ తయారు చేసేటువంటి ముద్ద, ఎండబెట్టినటువంటి ఆవు పేడతో తయారు చేసిన ముద్ద ఉంటుంది, దాన్ని తగలబెడితే ఎలా ఉంటుందో అలా అయిపోతుందట బ్రహ్మాండం అంతా కూడా. ఆ తర్వాత సాంవర్తకం అనేటువంటి బాగా ప్రచండమైనటువంటి వాయువు ఒకటి వీస్తుంది. అన్నిటికీ సాంవర్తకాలే పేరు. ఆ వాయువు ఒకటి వీస్తుందట, అది 100 సంవత్సరాలకి పైగా వీస్తుందట. వీచి ఆకాశ మండలం అంతా కూడా, ఎప్పుడైతే ఆ గాళ్ళు వీస్తున్నాయో ఆ గాళ్ళకి తగలబడిపోయినటువంటి బ్రహ్మాండం అంతా కూడాను ధూళిగా ఎగిరి ఆకాశం అంతా కూడాను ధూళిమయమైపోతుందట. ధూమ్రవర్ణంలోకి మారిపోతుందట ఆకాశం అంతా. ఆ తర్వాత విచిత్రమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి ఎన్నో మేఘాలు వస్తాయట. అప్పుడు విపరీతమైనటువంటి మేఘాలతో ఆవృతమైపోతుందట ఆకాశం అంతా. అవి వచ్చి సుమారు 100 సంవత్సరాల వరకు అద్భుతంగా వర్షం పడుతుందట, ఏనుగు తొండాలంత ధారలతోటి. తీవ్రంగా ఉరుముతుందట ఆకాశం. అప్పుడు బ్రహ్మాండ వివరాల్లో ఉండేటువంటి సమస్త విశ్వము కూడా, మొత్తం అంతా కూడా జలమయమైపోతుంది. ఇంకేమి ఆధారం అనేటువంటిదే ఉండదట, మొత్తం జలమయమైపోతుంది. అప్పుడు జలప్రళయం ఎప్పుడైతే అవుతుందో ఆ జలం వెంటనే భూమి యొక్క గంధం ఏదైతే తన్మాత్ర ఉన్నదో ఆ భూమి యొక్క గంధ గుణాన్ని హరించేస్తుంది. గంధ శూన్యమైపోయినటువంటి పృథివీ ఇక పూర్తిగా ప్రళయానికి యోగ్యమే, అంటే ఇంకేం ఉండదు దాంట్లో. అది పూర్తి ఎప్పుడైతే గంధం అనేటువంటిది పోయిందో అది పూర్తిగా బూడిదైపోయినట్టే. ఆ గంధం ఉన్నంతగానో భూమి కొద్దిగా ఏదో ఉన్నట్లుగా అన్నమాట. అట్లా పూర్తిగా అది పోతుంది. ఆ తర్వాత తేజస్సు జలము యొక్క రసం ఏదైతే ఉందో ఆ రసగుణాన్ని హరించేస్తుంది అగ్ని. ఎప్పుడైతే
ఈ రసమయమైనటువంటి జలం ప్రళయానికి అప్పుడు యోగ్యమైపోతుందట. భూమి ఏమో గంధమంతా పోయి ప్రళయానికి యోగ్యమవుతుంది. అలాగే జలం ఏదైతే ఉందో, రసగుణం ఏదైతే హరింపబడుతుందో అప్పుడు నీరసమైపోయి అది ప్రళయానికి యోగ్యమైపోతుందట. తర్వాత వాయువు తేజస్సు యొక్క రూపగుణం ఏదైతే ఉందో దాన్ని హరిస్తుందిట. అగ్ని యొక్క రూపగుణం ఏదైతే ఉన్నదో దాన్ని వాయువు అనేటువంటిది హరిస్తుందిట. రూపరహితమైపోతుందట తేజస్సు, రూపహీనమైపోతుందట. ఈ తేజస్సు అది వాయువులో లీనమైపోతుందట. అప్పుడు ఆకాశం వాయువు యొక్క స్పర్శ గుణాన్ని హరిస్తుంది. ఆకాశం వాయువు యొక్క స్పర్శ గుణాన్ని హరించేసేటప్పటికే స్పర్శహీనమైపోయినటువంటి వాయువు ఏదైతే ఉంటుందో అది ఆకాశంలో లయమైపోతుంది. అంటే ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అలా లయాన్ని పొందుతుంది. ఆ తర్వాత తామసాహంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకాశం యొక్క శబ్ద గుణాన్ని హరించేస్తాయి. తామసాహంకారం అది హరించినప్పుడు నిశ్శబ్దమైపోయినటువంటి ఆకాశం తామసాహంకారాల్లో లయమైపోతుంది. ఆకాశం కూడా లయమైపోతుంది. ఇట్లా సాత్వికాహంకారం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు తామసాహంకారం అయిపోయింది, తర్వాత సాత్వికాహంకారం దాని యొక్క ఇంద్రియాధిష్టాన దేవతలందరినీ పుట్టించింది కదా, ఆ దేవతల్ని, అలాగే రాజసాహంకారం ఇంద్రియాలని మింగేస్తాయి. అప్పుడు మహత్తత్వం అనేటువంటిది ఏదైతే ఉందో తమ తమ వృత్తుల్లో ఇంతకుముందు చెప్పబడినటువంటి 3 అహంకారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ మహత్తత్వం మింగేస్తుంది. ఆ తర్వాత సత్వాది గుణాలు 3 కూడా మహత్తత్వాన్ని గ్రహించేస్తాయి. అప్పుడు అవ్యాకృతం అని చెప్పబడేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి 3 గుణాలని హరించేస్తుందిట. అది స్వయంగా, ఆ ప్రకృతి అనేటువంటిది స్వయంగా అనాది అయినటువంటిది, అనంతమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, దానితో సమానమైనటువంటి రూపమే లేనటువంటిది, అవ్యయమైనటువంటిది, జగత్తు కారణం, జగత్తంతటికి కారణ స్వరూపమైనటువంటిది అయి ఉన్నదిట ఆ ప్రకృతి. అహోరాత్రాది కాలాంశం చేత అవ్యాకృతానికి అంటే ప్రధానమని చెప్పబడుతుంది. ప్రకృతికి ప్రధానమని పేరు. దాన్నే మూల ప్రకృతి అని కూడా అంటారు. ఆ ప్రధానానికి పరిణామాది వికారాలేవి ఉండవుట, ఇంకా కలగవు. ప్రకృతికి కూడా పరిణామం అనేటువంటిది, కాలాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత వికారం పొందడం అనేటువంటిది కూడా ప్రకృతికి కూడా ఉండదట. ఇంకా వాక్కు, మనస్సు, సత్వరజస్తమస్సులు, అలాగే మహత్తత్వం మొదలైనటువంటి అహంకారం మొదలైనటువంటి భావ పదార్థాలు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలు దేన్నైతే వెల్లడిస్తూ ఉంటాయో, అంటే దేన్నైతే వెల్లడించడానికి సమర్థాలు కావో, దేని యందైతే స్వర్గాది లోక సృష్టి అనేటువంటిది లేదో, అంటే ఇవన్నీ దేని యందైతే లేవో అలాంటి బ్రహ్మ పదార్థం ఒక్కటే మిగులుతుంది అని చెప్తున్నారన్నమాట. స్వర్గాది లోక సృష్టి లేదో, ఏది స్వప్న జాగరములతో అంటే జాగృతావస్థ, సుషుప్తి దశ మొదలైనటువంటి వాటితో కూడి ఉండదో, ఆకాశం, జలం, భూమి, వాయువు, సూర్యుడు, అగ్ని ఎక్కడైతే లేవో అలాంటి సుషుప్తి తుల్యమైనటువంటి, శూన్య సదృశ్యమైనటువంటి, ఇంకా చింతించడానికి కూడా అందనటువంటి అవ్యాకృత తత్వమే స్వభావ పదార్థాలకి మూల కారణం అని చెప్పబడింది. ఈ లోకంలో ఉన్నటువంటికి మూలం ఈ ప్రధానమే. ప్రధానమని చెప్పబడేటువంటి మూల ప్రకృతి అయి ఉన్నది. అప్పుడు ఈ ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు, వీరిద్దరూ కూడా సత్వాది శక్తులు కాల విప్లవం చేత ఎప్పుడైతే వివశాలైపోతాయో పూర్తిగా ప్రకృతి యందు అవన్నీ కూడా, ప్రకృతి పురుషుడు మాత్రం మిగులుతారు, మిగిలిన అన్నీ కూడా ప్రకృతిలో లయమైపోతాయి. అప్పుడు వీళ్ళిద్దరూ కూడాను పరమాత్మని చేరిపోతారు. పరమాత్మకి ఆయన యొక్క శరీరంలో భాగమైపోతారు.
ఎప్పుడైతే వీరిద్దరూ కూడా పరమాత్మను పొందారో అప్పుడు వచ్చేటువంటి ప్రళయం ప్రాకృతిక ప్రళయం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ ప్రాకృతిక ప్రళయం అనేటువంటి పేరుతోనే పిలువబడుతుంది. అలాగే బుద్ధి మొదలైనటువంటి ప్రపంచానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మమే బుద్ధి ఇంద్రియ రూపంగా విషయ రూపంగా వెల్లడవుతూ ఉంటుంది లోకంలో. కానీ బుద్ధ్యాది ప్రపంచం అంతా కూడా ఉత్పత్తి లయం మొదలైనటువంటి వాటితోనే కూడి ఉంటుంది. లోకం ప్రపంచం అంతా కూడా అలాగే ఉంటుంది కదా. కనుక ఉండి నశించిపోయేటువంటిది, పుట్టి నశించిపోయేటువంటిది కనుక దీన్ని పూర్తిగా విశ్వసించి ఇది నిత్యము అని భావించి ఉండడానికి అవకాశం లేనిది అవుతుంది అన్నారు. అలాగే రూపగ్రాహకమైనటువంటిది నేత్రం కదా, మరి రూపాన్ని చూడగలిగేటువంటిది నేత్రం. అయితే రూపగ్రహణ విషయమైనటువంటి కరణస్వరూపమైనటువంటి ప్రదీపం, దీపం ఉంటేనే కదా, వెలుతురు ఉంటేనే మనం చూడగలుగుతాం. వస్తువుని చూడగలిగేటువంటిది నేత్రం. దేనివల్ల? దీపం ఉండడం వల్ల చూడగలుగుతుంది. ఏం చూస్తుంది? ఏదో ఒక వస్తువుని చూస్తుంది. ఈ మూడు కూడాను కంటికి సంబంధించినవి అవుతున్నాయి. ఈ మూడు పదార్థాలు తేజస్సు కంటే భిన్నాలు కావు. ఎలాగో అలాగే విషయగ్రాహకమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, విషయాలన్నింటినీ కూడా గ్రహించేటువంటి బుద్ధి, అలాగే గ్రహణానికి కారణమైనటువంటి స్వరూపాలైన ఇంద్రియాలు. మరి ఇంద్రియాలు లేకపోతే విషయాన్ని బుద్ధి కూడా గ్రహించలేదు కదా. బుద్ధి గ్రహించేది దేంతో? విషయాల్ని, ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు అలాగే ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఆ విషయాలు, బుద్ధి ఇంద్రియాలు విషయాలు అనేటువంటివి కార్యవస్తువు కంటే అత్యంత భిన్న స్వరూపమైనటువంటి విశిష్ట బ్రహ్మ వస్తువు కంటే భిన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి, మహత్తత్వం నుంచి పుట్టాయి. ఆ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. ఆ మూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కనుక ఇవన్నీ పరమాత్మ కన్నా భిన్నాలేవి కావు అని చెప్తున్నారు. అలాగే రాజా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు అవస్థలు కూడా బుద్ధి యొక్క అవస్థలుగా చెప్పబడుతున్నాయి. ప్రత్యేగాత్మైనటువంటి బ్రహ్మ వస్తువులో విశ్వం తైజస ప్రాజ్ఞ రూపమైనటువంటి అనేక రూపాలతో కనిపిస్తుంది. ఓ తేజోవంతమైనటువంటి వాటితో, తెలియలేమి అలాగా అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి రూపాలతో దర్శనమిస్తుంది బ్రహ్మ వస్తువులో. అదంతా ఏమిటి అని అంటే నా విలాసం అంతే. నా విలాసం మాత్రమే అని గుర్తించు. నా మాయ ఇదంతా. ఆకాశంలో మేఘాలు పుడతాయి, నశిస్తాయి. అలాగే ఈ సావయవమైన అవయవాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వం కూడా బ్రహ్మ వస్తువులనే ఉదయిస్తోంది, అక్కడే నశిస్తోంది. చెప్పాం కదా, వారి యొక్క శరీరమే ఇదంతా. పుట్టడం అంటే స్థూల రూపాన్ని పొందడం, ప్రళయం అంటే సూక్ష్మ రూపాన్ని పొందడం. అదే పెరుగుతుంది, అదే తగ్గిపోతుంది, నశిస్తుంది. అందువల్ల ఆద్యంత భావావిశిష్టమైనటువంటిది అవడం చేత ఈ విశ్వం అంతా కూడా సత్పదార్థం కాదు అన్నాడు. దీనికి ఆది అంతం ఉంటుంది కదా. ఆది అంతములు అనేటువంటివి రెండు ఉండడం చేత ఈ విశ్వం సత్పదార్థం కాదన్నాడు. అనిపోతుంది, అనిపోయి పరమాత్మలో ఐక్యం అయిపోతుంది. ఆ శ్రీవత్సవం అంటే ఆయన పుట్టుమచ్చే కదా. కనుక సర్వ విషయ కార్యవస్తువుల యొక్క కారణం మాత్రమే సత్యం. అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, కార్యవస్తువులు అనేటువంటివి లోకంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క కారణం మాత్రమే సత్యం అని వేదాంత శాస్త్రం అనేటువంటిది చెప్తోంది. ఎందుకంటే కార్యపదార్థమైనటువంటి వస్తువుకి సత్తా లేకపోయినా కూడా కారణ పదార్థాలైనటువంటి తంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి పృథక్ సత్తా అనేటువంటిది వెల్లడవుతుంది కదా. అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు ఒక వస్త్రం తయారు చేశాం. ఈ వస్త్రాలు దారంతో తయారు చేశాం, దారంతో తయారు చేయబడ్డాయి. వస్త్రం అంటే ఏమిటండి? దారమే. ప్రత్యేకంగా వస్త్రం అనేటువంటి దానికి సత్తా లేదు. అవి ఆ దార పోగులన్నీ ఒక చోటకి చేరిస్తేనే. దీంట్లో సత్తా దేనికి ఉన్నది? దారానికే ఉన్నది, వస్త్రానికి లేదు. అట్లా అన్నమాట. కనుక అలాగే కార్యం లేకుండానే కారణాలకి భిన్నమైనటువంటి సత్తా అనేటువంటిది ఒకటి వెల్లడవుతూ ఉంటుంది. కార్యం లేకుండానే కారణాలకి భిన్నమైనటువంటి సత్తా ఒకటి. కార్యం లేకుండానే అంటే అర్థం ఏంటి? దారానికి ఎప్పుడు సత్తా ఉన్నది. దారానికి అది బట్టగా నేయబడకపోయినప్పటికీ కూడా దారానికి సత్తా ఉంది. బట్టగా నేసిన తర్వాత బట్టకి సత్తా ఏమిటి అంటే దారమే. దారం లేకపోతే దానికి రూపం లేదు కదా అసలు. కనుక కార్యం అంటే వస్త్రం, కారణం అంటే దారం. కార్యం లేకపోయినా కారణానికి ఎప్పుడు సత్తా ఉంటుంది. వస్త్రంగా అది చేయకపోయినా దారానికి ఎప్పుడు సత్తా అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. అట్లా అన్నమాట. అందువల్ల ఇక్కడ సృష్టి లేకపోయినా కూడా, కార్యం అంటే ఇక్కడ సృష్టి, ఆ సృష్టికర్త అయినటువంటి కారణమైనటువంటి అతనికి మాత్రం సత్తా ఎప్పుడు ఉంటుంది. అది చెడదు. కార్యం లేనంత మాత్రాన, అంటే సృష్టి లేనంత మాత్రాన ఈయనకి సత్తా లేకపోవడం అనేది, కార్యం లేకపోయినా కారణానికి సత్తా ప్రత్యేకంగా ఉంటూనే ఉంటుంది కదా. ఉదాహరణ చెప్పారన్నమాట. అట్లా అలాగే జగత్తులో కనిపించేటువంటి పదార్థాలన్నీ కూడా అసత్యాలే, అంటే అనిత్యాలే అని తెలుసుకోవాలి. ఎందుకంటే కార్యకారణ భావ విచారం ఏదైతే ఉంటుందో వీటిని పరస్పరం అపేక్షితాలను నిరూపిస్తున్నాయి కనుక, కార్యం కానీ కారణం కానీ ఒకటి లేకపోతే ఇంకోటి లేదు. ఏమండి? ప్రతి కార్యానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ రెండు అలా ఉంటాయన్నమాట. ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. ఆ విధమైనటువంటి రీతిలో ఉంటాయి కనుక పరస్పరం అపేక్షితాలను నిరూపించడానికి అయోగ్యాలు అవుతాయి చివరికి ప్రళయకాలం. అందువల్ల ఆత్మసిద్ధి విషయంలో ఏ పదార్థాలైతే ఇతర అపేక్షితాలై ఉంటాయో ఉత్పత్తి వినాశశీలాలైనటువంటి ఆ పదార్థాలు అసత్యాలే అవుతాయి అన్నారు. అలాగే అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన, పరమాత్మ సంబంధమైనటువంటి సిద్ధి విషయంలో ఏ పదార్థాలైతే ఇతర అపేక్షలు అవుతాయో, అంటే అర్థం పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తున్నాం. ఆలోచిస్తున్నప్పుడు మనకుండేటువంటి పదార్థాలు ఏవైతే, ప్రకృతి ఏదైతే ఉందో అవంతా కూడాను ఉత్పత్తి వినాశశీలమైనటువంటిదై ఉన్నది. పుట్టేది చచ్చేది, కానీ జీవుడికి మాత్రం ఆత్మ మాత్రం నశించినటువంటిది. కనుక ఆత్మసిద్ధి విషయంలో ఇతను భావన చేస్తూ ఉన్నప్పుడు ఏ పదార్థాలైతే ఉత్పత్తి వినాశనాలు అనేటువంటివి రెండు కలిగి ఉన్నాయో ఆ పదార్థాలన్నీ అసత్యములు, అంటే అనిత్యములు అని గుర్తుంచుకోవాలి. ఆత్మసిద్ధి పొందే సమయాల్లో, అంటే ఆత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకునేటప్పుడు యథార్థంగా నువ్వు తెలుసుకోవాల్సిన తత్వం ఏమిటి అంటే, దేనికైతే పుట్టుక ఉన్నదో దానికి చావు ఉంటుంది, నాశనం ఉంటుంది. ఆ పుట్టుక నాశనం అనేటువంటివి రెండు కలిగినటువంటివి ఏవైతే ఉంటాయో అవి అనిత్యాలు అని తెలుసుకో. కానీ ఆత్మకి మాత్రం పుట్టుక చావులు ఉండవు కనుక అది నిత్యము అని తెలుసుకో. ఆత్మకి పుట్టుక చావులు ఉండవు కనుక అది నిత్యమైంది కనుక అది ఎప్పుడూ నిత్యమే అనేటువంటి జ్ఞానం కలిగింది. నువ్వు ఆత్మసిద్ధి పొందాలనుకుంటే నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం మొట్టమొదటి ఇది. నువ్వు పరమాత్మను పొందాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందేమిటి?
ఆత్మకి నాశనం లేదు, శరీరం మాత్రం పుడుతోంది, చస్తుంది. పుట్టేది శరీరమే, చచ్చేది శరీరమే. ఈ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు కనుక అది పుట్టదు, చావదు. ఈ తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే నువ్వు ఆత్మసిద్ధిని పొందగలుగుతావు, లేకపోతే పొందలేవు కదా అంటున్నారు. కనుక జగత్తులో కనిపించేటువంటి పదార్థాలన్నీ కూడా అనిత్యాలే అని తెలుసుకో. ఎందుకంటే కార్యకారణ భావ విచారం ఇది అయిపోయింది. ప్రపంచంలో కనబడేటువంటి బ్రహ్మవస్తు ప్రకాశం లేకుండా ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే నువ్వు చూసి పుట్టుక ఉండి నశించిపోయేటువంటివన్నీ కూడాను వినాశాలు, అనిత్యాలు. నిత్యమైనటువంటిది ఈ జీవుడు. పరమాత్మ యొక్క అంశ లేకుండా, పరమాత్మ యొక్క ప్రకాశం లేకుండా లోకంలో ఉండేటువంటి అణువు కూడా నిరూపించడానికి తగింది కాదు. ఆయన వ్యాప్తి లేకుండా, ఆయన స్పర్శ లేకుండా లోకంలో ఏ వస్తువుని కూడా నువ్వు నిరూపించలేవు. అందుకు వేదం ఏం చెప్పింది? అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అన్నది. అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఎప్పుడైతే పరమాత్మ తాను జీవుడితో పాటుగా ప్రవేశిస్తాడో అప్పుడే ఆ వస్తువుకి నామం కానీ రూపం కానీ వస్తున్నాడు. అంటే నామరూపాలు కలిగినటువంటి ఏదైనా సరే ఆయన సత్తా లేకుండా లేదు అని చెప్తున్నారు. అందువలన ఈ ప్రపంచంలో కనబడేటువంటి బ్రహ్మవస్తు ప్రకాశం లేకుండా అణుమాత్రం కూడా నిరూపించడం అనేటువంటిది తగదు, కుదరదు. బ్రహ్మవస్తు ప్రకాశం లేకుండా నిరూపింపబడితే ఈ ప్రపంచం కూడా బ్రహ్మతో సమానమైనటువంటి స్వప్రకాశం అయిపోతుంది. అది మరి బ్రహ్మవస్తువు లేకుండా ఇది కూడా ప్రకాశింపబడేటువంటిదిగా నిరూపింపబడింది అనుకోండి ఈ ప్రపంచం, అప్పుడు బ్రహ్మలాగానే అయిపోతుంది. అది కూడా బ్రహ్మతో సమానమైనటువంటిది అయిపోతుంది. అలా ఏకరూప విశిష్టమైనటువంటిది, ఒకే రూపం కలిగినటువంటిదిగా నిత్యమైనటువంటి వస్తువుగా అయిపోతుంది. సత్యమైనటువంటి ఆత్మవస్తువుకి, నిత్యమైనటువంటి ఆత్మవస్తువుకి నానాత్వం అనేటువంటిది ఉండదు అని అనుకునేవాడు అజ్ఞుడు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆత్మవస్తువు ఒక్కటే ఉన్నది, ఇన్ని ఆత్మలు లేవు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ. అదే ఆత్మ లోకం అంతా వ్యాపించింది అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అజ్ఞులు అంటున్నారు. కానీ ఎలా ఉన్నది అంతటా వ్యాపించి అంటే ఆ భేద జ్ఞానం అనేటువంటిది ఘటాకాశం మహాకాశ భేదాల్లాగా ఉన్నది. ఘటాకాశం మహాకాశం. మహాకాశం అంటే ఏంటి? మనకు కనిపించే పెద్ద ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ స్థలం. వస్తువు ఉంచడానికి అవకాశాన్ని కల్పించేటువంటి ప్రాంతాన్ని ఆకాశం అంటాం మనం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. అదే ఆకాశం ఎక్కడుంటుంది? ఘటంలో ఉంటుంది. ఒక కొండ ఉందనుకోండి, కొండ లోపల ఆకాశం ఉందా లేదా? ఖాళీ ప్రదేశం ఉందా లేదా? దీన్ని ఘటాకాశం అంటారు, అది మహాకాశం అంటారు. ఏదైతే మొత్తం మీద ఆకాశం ఆకాశమే కదా. అలాగా మహాకాశం అని చెప్పబడేటువంటిది పరమాత్మ, ఆయన యొక్క అంశరూపమైనటువంటిది ఈ ఘటాకాశంలాగా జీవుడు. ఘటం అంటే శరీరం, అందులో ఉండేటువంటి జీవుడు అనుకోండి. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? మమైవ అంశే జీవలోకే, నా యొక్క అంశలే అన్నాడు. ఆ మహాకాశం యొక్క అంశలాగానే ఈ ఘటాకాశం కనిపిస్తుంది. అలాగా సర్వము కూడాను పరమాత్మ యొక్క అంశతోనే లోకమంతా వ్యాపించి ఉంది. ఆ విధంగా భేదం అనేటువంటిది చూపిస్తారు. అంటే ఎన్ని ఘటాలు ఉంటే అన్ని ఆకాశాలు ఉంటాయా లేదా? ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉంటాయి. ఆత్మలో భేదం ఉన్నది, కానీ అది ఆకాశమే అన్నాం. ఈ ఘటనలో ఉన్నది ఆకాశమే, ఆ ఘటనలో ఉన్నది ఆకాశమే, ఆ ఘటనలో ఉన్నది ఆకాశమే.
ఆకాశం ఏ రూపమైతే ఉంటుందో, అంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుందో, అక్కడ ఉంటుందో, అక్కడ ఉంటుంది. కానీ ఈ ఘటాకాశం వేరు, ఈ ఘటాకాశం వేరు, ఈ ఘటాకాశం. అలాగే అన్ని శరీరాల్లోనూ జీవుడు ఉన్నాడు. ఆ ఉన్నటువంటి జీవుడు సమానమే, ఆకాశ రూపంగా సమానం. ఎలాగైతే అక్కడ అవుతుందో ఇక్కడ కూడా సమానమే. ఎలాగా? జ్ఞానాకారంగా సమానం. అంటే ఆ జీవుడు జ్ఞానస్వరూపుడే, ఈ జీవుడు జ్ఞానస్వరూపుడే, ఆ జీవుడు జ్ఞానస్వరూపుడే. ఇందులో తేడా ఏమీ లేదు. జ్ఞానాకారంగా అందరూ సమానం. అందులో ఉన్నది ఆకాశమే, ఈ ఘటనలో ఉన్నది ఆకాశమే, ఈ ఘటనలో ఉన్నది ఆకాశమే. దాంట్లో ఏ విధమైన తేడా లేదు. ఎలాగో అలాగే ప్రతి జీవి, ప్రతి శరీరంలో కూడా ఒక ఆత్మ అంటూ ఉన్నది. అది భేదమే, అందులో ఏమీ తేడా లేదు. ఆ ఆత్మ వేరు, ఈ ఆత్మ వేరు, ఆత్మ వేరు. కానీ అన్ని ఆత్మలు ఒకటే. ఒకటే అంటే ఒకే ఆత్మ అని అర్థం కాదు. ఒకటే అంటే ఒకే ఆకారం కలిగినవి అని అర్థం. ఏం ఆకారం? జ్ఞానాకారం. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే, ఇది జ్ఞానమే. ఇది జ్ఞానస్వరూపం, ఇది జ్ఞానస్వరూపం, ఇది జ్ఞానస్వరూపం. కానీ ఈ జీవుడు వేరు, ఈ జీవుడు వేరు, ఈ జీవుడు వేరు. అట్లా అనేక జీవులు ఉన్నారు లోకంలో, అనేకమైనటువంటి జీవులు ఉన్నారు. అట్లాగే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అనేక రకాలైనటువంటి జలాల్లో ప్రతిబింబించినట్లుగా అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అన్నట్లుగా అదొక ఉదాహరణ చెప్పారు. బాహ్యంలో ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి వాయువుల యొక్క భేదం వల్ల కేవలం ఔపాధికం ఇవన్నీ కూడా అని తెలుసు. శరీరం ఉన్నది, అనేక శరీరాలు పొందుతున్నది, అనేక కొండలు ఉన్నాయి కనుక ఆ కొండ ఆకాశం, ఈ కొండ ఆకాశం, ఈ కొండ ఆకాశం, ఈ ఘటాకాశం, ఈ ఘటాకాశం అలాగే చెప్పబడేటువంటిదిగా కనిపిస్తుంది అని అంటారు. కానీ అది వేరే, ఇది వేరే, ఇది వేరే, అన్నీ సమానమే. ఎలా? జ్ఞానాకారంగా. అది గుర్తుపెట్టుకోవాలి మానవులు. అందుకనే ఇప్పుడు చిన్న ప్రమాదం ఒకటి వస్తుంది. మొత్తం అంతా ఉన్నది ఒకటే ఆత్మ అండి, ఆత్మే ముక్కలైంది అనుకుందాం. సపోజ్ ఆత్మే ముక్కలైంది. ఆత్మ ముక్కలు ఎలా అవుతుందయా? దానికి సంకోచం లేదు, వికాసం లేదు. అది ఉండడమే అణువే. లేదు ఇక్కడ పరమాత్మ అన్నా, ఈ పరమాత్మే ముక్కలైంది అనుకుందాం. అది ముక్కలు అవ్వడం అనేది ఉండదు కదా, దానికి సంకోచమే లేదు కదా, వికాసమే తప్ప వికాసము లేదు, సంకోచం లేదు కదా, ఏకరూపంగా ఉంటుంది కదా. మరి దాన్ని ఎట్లా నువ్వు దాన్ని ముక్కలైపోయి అన్నిట్లోకి వెళ్ళిపోయిందని చెప్తావు? కాదండి, అలా కాదు. ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే ఉన్నది, ఆకాశం ఒక్కటే కదా. దేనికి ఈ ఘటాకాశం, ఈ ఘటాకాశం, ఈ ఘటాకాశం ఎలా చెప్పబడుతోంది అంటే ఘటం అనేటువంటిది ఒకటి ఏర్పడింది కనుక దాంట్లో ఒక ఆకాశం ఏర్పడుతుంది. ఉన్న ఆకాశమే ఈ ఘటం అనేటువంటి ఒక ఆవరణ రావడం వల్ల ఇది ఒక ఆకాశంగా కనిపిస్తోంది అని అంటారు వాడు. అలాగా ఈ ఉన్నటువంటి జీవుడు కూడా ఒక్కడే, ఈ ఉపాధిని బట్టి అనేకంగా కనిపిస్తున్నాడు అన్నాడు. మరి ఉపాధిని బట్టి అనేకంగా కనిపిస్తున్నవాడు ఒక్కడే జీవుడు కనుక అయినట్లయితే, ఇద్దరు లేరు, జీవుడు ఒక్కడే. ఉపాధిని బట్టి అనేక రూపాలుగా వాడే కనిపిస్తున్నాడు తప్ప ఇంకొకటి కనిపించట్లేదు అనే కనుక అయినట్లయితే, ఎవడో ఒక్కడు దుఃఖపడితే లోకం అంతా దుఃఖపడాలి. కనిపిస్తుందా అది? ఒకడెవడైనా ఆనందపడితే లోకం అంతా ఆనందపడాలి. కనిపిస్తుందా అది? లేదే. ఒకడు దుఃఖపడితే దుఃఖపడడం, ఒకడు ఆనందపడితే ఆనందపడడం అనేటువంటిది లోకంలో ఎక్కడా కనిపించట్లేదు. ఒకడు దుఃఖపడుతున్న సమయంలో ఇంకోడు ఆనందపడుతూనే కనిపిస్తున్నాడు కదా. మరి ఎలా చెప్తాం మనం?
కనుక ఒకటే కనుక అయినట్లయితే ఇలాంటి వికారం కలగాలి. తద్భిన్నంగా కనిపిస్తుంది కనుక ఒకటి కాదు అనేటువంటిది. ఏ ఆత్మకు ఆత్మే, ఏ ఆత్మకి సంబంధించిన కర్మలు ఆత్మవే, ఏ ఆత్మకి సంబంధించిన అనుభవాలు ఆత్మవే, ఇంకొక దానికి దీనికి సంబంధమే లేదు అనేటువంటిది తెలుస్తోంది అని చెప్తారు మన పెద్దలు. అలాగే మానవులు వ్యవహార మార్గంలో ఒకే సువర్ణ అనేది చెప్పాం కదా మనం, ఇంతకుముందు చెప్పుకున్నాం. బంగారం అనేటువంటిది ముందు ఒక ముద్ద, చివరిలో ముద్ద, మధ్యలో వికార స్వరూపాలు, అనేక రకాలైనటువంటి వస్తు రూపాలు. అలాగే ఈ లోకమంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మొట్టమొదటి ఉన్నది బంగారు ముద్ద లాంటి స్వామినారాయణుడే. ప్రళయంలో ఉండేది బంగారు ముద్ద లాంటి స్వామినారాయణుడే. మధ్యలో వికారం పొందేది కూడా ఆయనే, కాకపోతే అనేక రకాల రూపాలుగా కనిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. మేఘం సూర్యకిరణాల యొక్క పరిణామ విశేషం వల్ల ఉత్పన్నమైంది. మేఘం ఎట్లా వచ్చింది? అసలు సూర్యుడి యొక్క కిరణాల చేత, ఆ కిరణాల యొక్క పరిణామ రూపంగా వచ్చింది. కానీ అదేం చేస్తుంది? ఆ మేఘం అలా సూర్యుడి యొక్క కిరణాల చేత పుట్టినటువంటిదైనా, అది సూర్యుడి చేతనే ప్రకాశితమైనటువంటిదైనా, సూర్యుడి యొక్క అంశభూతమైనటువంటి చక్షువులకి తన ఆవరణ కప్పేస్తుంది. సూర్యుడు కనిపించకుండా చేస్తుంది. పుట్టింది సూర్యుడి వల్ల. ఆ సూర్యుడిని చూడాలి అనుకున్నటువంటి కళ్ళకి ఆ సూర్యుడిని కనిపించకుండా చేసేది అదే అవుతుంది. అలాగే సూర్య దర్శనానికి చక్షువుకి ప్రతిబంధకం అయినట్లుగానే బ్రహ్మ వస్తువు నుంచి పుట్టి దాని చేత ప్రకాశితమయ్యేటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో, బ్రహ్మ వస్తువు నుంచే పుట్టింది అహంకారం, దాని చేతనే ప్రకాశితమైంది అహంకారం. ఇది బ్రహ్మాంశ సంభూతుడైనటువంటి, బ్రహ్మ యొక్క అంశ సంభూతుడుగా ఉన్నటువంటి జీవుడి యొక్క బ్రహ్మస్వరూప దర్శనానికి ప్రతిబంధకం అవుతుంది. అహంకారమే కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? భగవంతుని ఎందుకు దర్శనం చేయలేకపోతున్నాం? అహంకారం. అది ఎక్కడి నుంచి పుట్టింది? పరమాత్మ నుంచే పుట్టింది. ఈ జీవుడు ఎవరు? పరమాత్మ యొక్క అంశ సంభూతుడే. పరమాత్మ అంశ సంభూతుడైనటువంటి ఈ జీవుడికి ఆ పరమాత్మ నుంచి పుట్టినటువంటి అహంకారమే ఆయన్ని దర్శనం చేసుకోవాలి అంటే అడ్డుపడేటువంటి విరోధిలా. అంటే ఆ సూర్యుడి వల్ల పుట్టినటువంటి మేఘాలు ఆ సూర్యుడిని దర్శించడానికే ఉన్నటువంటి, అంటే దర్శనం చేసేటువంటి రూపగ్రాహకమైనటువంటి ఈ నేత్రేంద్రియానికి దాని నుంచి పుట్టినటువంటిదే ప్రతిబంధకం అయినట్లుగా పరమాత్మ నుంచి పుట్టినటువంటి అహంకారమే ఈ జీవుడు, పరమాత్మ యొక్క సంభూతుడైనటువంటి ఈ జీవుడు పరమాత్మని దర్శించడానికి అదే ప్రతిబంధకం అవుతున్నది. అయితే ఏ సమయంలో అయితే సూర్యుని వల్ల పుట్టినటువంటి మేఘం వాయువు వల్ల, అంటే గాలి వల్ల మేఘాలన్నీ చెదిరిపోతాయి కదా, ఏ సమయంలో అయితే సూర్యుడి వల్ల పుట్టినటువంటి మేఘాలన్నీ కూడా వాయువు గాలి యొక్క సంచలనం చేత విచ్ఛిన్నమైపోతాయో, చెదిరిపోతాయో, అప్పుడు ఈ చక్షు అని చెప్పబడేటువంటి కంటికి స్వరూపబుద్ధుడైనటువంటి సూర్యుడు కనిపిస్తాడు. అంతే కదా. మరి ఇవి చూడ్డానికి, సూర్యుడిని చూడ్డానికి అడ్డుపడుతున్నవి మేఘాలు. మళ్ళీ మనం సూర్యుడిని చూడాలంటే ఎప్పుడవుతుంది? మేఘాలు తొలగిపోవాలి. దేనివల్ల? వాయువు వల్ల, గాలి వల్ల. గాలి చేత అవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు మాత్రమే మనం సూర్యుడిని చూడగలం. అలాగే ఆత్మకి ఉపాధి అయినటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో, ఈ అహంకారం మేఘంలాగా అడ్డుపడుతోంది పరమాత్మ అనేటువంటి సూర్యుడిని దర్శింప చేయకుండా. ఈ అహంకారం అనేటువంటిది జిజ్ఞాస చేత నశింపబడుతుంది. ఆ జిజ్ఞాస చేత నశింపబడి ఆ జీవుడు కూడా స్వరూపభూతమైనటువంటి పరమాత్మని దర్శించగలరు. దేని జిజ్ఞాస? జ్ఞాన జిజ్ఞాస. జ్ఞానం పొందాలి అనేటువంటి, ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి ఒక జ్ఞాన జిజ్ఞాస చేత అదిగో ఇది కావాలన్నమాట.
జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. జిజ్ఞాస అంటే అర్థం ఏంటి? జ్ఞాతుం ఇచ్ఛా, తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి జిజ్ఞాస అని పేరు. కనుక పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతే నీలో పుట్టిందో అదిగో అప్పుడు ఈ ఉన్నటువంటి ఆవరణ తొలగిపోయి ఆ పరమాత్మ మనకి దర్శనం ఇస్తాడు. ఏ సమయంలో అయితే జీవుడు వెనక చెప్పబడినటువంటి విధానంలో జ్ఞానం అనేటువంటి ఒక శస్త్రం చేత, ఒక కత్తి చేత మాయామయాలైనటువంటి అహంకార స్వరూపాలైనటువంటి ఆత్మబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు ఛేదించేసి, అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఆత్మ అనేటువంటి జీవుడు శరీరంలో బంధింపబడ్డాడు. బంధింపబడ్డానికి ఇవన్నీ కారణాలే. మనకు మన స్వరూపం తెలియదు, కానీ ఒకవేళ నిజంగా కనుక చూసినట్లయితే అనేక రకాలైనటువంటి తాళ్లతో కట్టబడి ఉంటాడు. ఏమిటి ఆ తాళ్ళు ఏమిటి? విషయాలు అనేటువంటి రజ్జువుల చేత బంధింపబడినటువంటి జీవుడు అల్లల్లాడుతున్నాడు. తెంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నాడు. కానీ విషయాల్లో కొత్త వాళ్ళు అయినటువంటి వాళ్ళకి మాత్రం అదొక ఏమంటారు, థ్రిల్ లాగా ఉంటుంది విషయాల్లో పడడం. అది బిగుసుకుంటున్న కొద్దీ తెలుస్తుంది. బిగుసుకుంటున్న కొద్దీ ఆ దుఃఖం, కష్టం అనేటువంటివి తెలుస్తుంది. మొదల్లో ఉన్నప్పుడు తెలియవు, ఆనందం 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 అనుకుంటూ ఎగురుతాడు. కానీ ఇది బిగుసుకుపోతుంటుంది. బిగిసి అప్పుడు విలవిల్లాడతాడు. అదనమాట సంగతి. కనుక ఏ సమయంలో అయితే జీవుడు ఇంతకుముందు చెప్పినటువంటి జ్ఞాన శస్త్రం అనేటువంటి దాని చేత ఈ మాయామయాలు అహంకార స్వరూపాలైనటువంటి ఆత్మబంధాలని ఛేదించేసి పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూప అనుభవాన్ని పొందుతాడో ఆ సమయాన్ని, అంటే అప్పుడు పరిపూర్ణ ఆత్మానుభవం పొందినప్పుడు పరమాత్మని పరిపూర్ణంగా లభిస్తాడు, పరమాత్మతో చేరతాడు. ఆ చేరినటువంటి దాన్ని ఆత్యంతిక ప్రళయము అని అంటారు. పరమాత్మని ఎప్పుడు పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా అతను పరమాత్మని ఎప్పుడైతే పొంది ఆనందాన్ని లభిస్తాడో దానికి ఆత్యంతిక ప్రళయం అని అంటారు. ఇలా కొంతమంది సూక్ష్మదర్శులైనటువంటి వారు లోకంలో ప్రతి క్షణం కూడా బ్రహ్మాది సర్వభూతాల యొక్క సృష్టి ప్రళయం జరుగుతూనే ఉన్నాయా అంటారు. ప్రతి క్షణం జరుగుతున్నాయి సృష్టి ప్రళయాలు అని అంటూ ఉంటారు. ఎలాగయ్యా అంటే మీకు ఇంతకుముందు చెప్పాము, ఇది మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు. నదీ ప్రవాహంలాగా, దీపంలాగా. గుర్తుందా? నదీ ప్రవాహంలాగా అంటే మనం నది దగ్గర నిలబడి ఆ సమయంలో ఏ జల రేణువునైతే మనం చూసామో అక్కడ జల బిందువుని, ఆ బిందువు వెంటనే అక్కడికి వస్తోంది అంటే పుడుతోంది, వెంటనే అది ముందుకు కదిలి వెళ్ళిపోతుంది, మన చూపు నుంచి తప్పించి మళ్ళీ ఇంకోటి కొత్తది వస్తుంది, మళ్ళీ పోతోంది, మళ్ళీ కొత్తది వస్తుంది, మళ్ళీ పోతోంది. అలాగా పుట్టుక చావులు నిరంతరం వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అలాగే ఇది కనిపించదు మనకి. దీపం ఉన్నది, ఆ దీపం కూడా వెలుగుతుంది. మొట్టమొదటి నేను వెలిగించినప్పుడు ఉన్నటువంటి ఆ దీపమే ఇప్పుడు కూడా వెలుగుతోంది అనుకుంటాం మనం, ఆ కాంతే ఉన్నది అనుకుంటాం. కానీ కాదు, అది ఆ నూనె సంబంధమైనటువంటి బిందువుని తీసుకొని వెలిగినటువంటి ఆ ఇది నూనె బిందువు అయిపోగానే అది నశించిపోతుంది. నూనె బిందువు వల్ల పుడుతుంది, మళ్ళీ అది అయిపోగానే నశించిపోతుంది. దాని వెనకాల మళ్ళీ ఇంకోటి పుడుతుంది, అది నశించిపోతుంటుంది. అలాగే ఇంకోటి పుడుతుంటుంది, నశించిపోతుంది. క్షణము పుట్టుగా చావు, సృష్టి ప్రళయం. లోకంలో అన్ని వస్తువులకి ఇలా జరుగుతూనే ఉంటుంది అని అంటున్నారు అన్నమాట. అని కొంతమంది సూక్ష్మదర్శులైనటువంటి వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఈ దేహాదుల్లో కూడా ఈ అవస్థాభేదం క్షణము జనన మరణాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి అని అంటూ ఉంటారు. ఆకాశంలో సంచరించేటువంటి చంద్రుడు మొదలైనటువంటి జ్యోతిర్మండలం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్మండలానికి కూడా గతిభేదం అనేటువంటిది కనిపించదు. ఎప్పుడైనా చూడండి, మీకు
సూర్యుడిని చూస్తాం, సూర్యుడు అలా తిరుగుతున్నట్టుగా మనకి ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. చంద్రుడు కనిపిస్తుందా? కనిపించదు. అలాగా కనిపించినట్లుగానే ఈశ్వరాంశ సంభూతమై ఆది అంతము అని చెప్పబడేటువంటిది లేకుండా ఉండేటువంటి ఈ కాల ప్రభావం ఏదైతే ఉన్నదో ఆ కాల ప్రభావం చేత ప్రతి క్షణము కూడా ఈ ఉత్పన్నమయ్యేటువంటి అవస్థా భేదం ఏదైతే ఉన్నదో అది కూడా కనిపించదు కాలం చేత. ఇప్పుడు కాలాన్ని కూడా మనం గుర్తించలేము. క్షణం గడుస్తుంది తెలియదు మనకి. ఆ వాచ్లు పెట్టి ఉంటే తెలుస్తుంది తప్ప తెలీదు. చూడండి చిత్రం, కాలాన్ని బట్టి పెరుగుదల తరుగుదల కూడా తెలియదు. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం పుట్టినప్పుడు ఇంతే ఉన్నాం, కానీ ఇవాళ చూస్తే అంత అయిపోయాం. మన పెరుగుదల మనకి తెలియదు, మనం కూడా గుర్తించలేము. అందుకే లోకంలో ఉండేటువంటి ఈవేళ వచ్చినటువంటి కొద్దిగా మేధావి వర్గం అంతా కూడా ఈ జగత్తులో సృష్టిలో ఎలా పెరుగుతుంది ఎలా తరుగుతుంది అసలు ఏంటి ఇదంతా తమాషా మనకి తెలియకుండా జరిగిపోతుంది ఏమిటి అని కనీసం మనుషుల్ని తెలుసుకోలేకపోయినా కనీసం ఆ పువ్వులో లేకపోతే చెట్లో గట్రాలో తెలుసుకోవాలని కెమెరాలు పెట్టి అడవుల్లో ఆ చెట్టు యొక్క వృద్ధిని లేకపోతే వీటిని ఆ పువ్వులు వికసించేటువంటి దాన్ని లేదా జంతువుల యొక్క వీటిని ఇవన్నీ కూడా కనుక్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మానవుడు, కానీ కనిపెట్టలేడు. చిత్రం మనలో రోజు పెరుగుదల నడుస్తూనే ఉంది, కానీ మన పెరుగుదల మనకే తెలియదు. పోనీ మనది తెలియకపోతే పోయిందండి, ఎదుటివాడిదైనా తెలుస్తుందంటే ఎదుటివాడి పెరుగుదల కూడా మనకి తెలియదు. సంవత్సరం క్రితం చూశాను ఇంత ఉండేవాడు, ఇప్పుడు ఏంటి ఇంత అయిపోయాడు. అదేనండి పెరిగిపోయాడు, ఎలా పెరిగిపోయాడో అంటారు చూస్తున్న వాళ్ళు కూడా. తెలియదు ఎవరికి. అలా విచిత్రంగా ఉంటుంది కాలం అంతా. దీన్నే కనిపెట్టలేని మనం మహామేధావులం. మనలో జరిగేటువంటి మార్పునే గమనించుకోలేము మనం. మహామేధావులం. లోకంలో ఉండే మార్పుల్ని గ్రహిస్తాం. ఎంత ఆశ్చర్యం చూడండి, విచిత్రం కదా ఇది. అదనమాట, అది చెప్తున్నారన్నమాట. అందువల్ల మహాప్రళయం అన్నప్పుడు ఈ జగత్తు ఉండేటువంటి ఇవన్నీ కూడా మహత్తత్వం ఇవన్నీ కూడాను కలిసి ప్రకృతిలో కలిసిపోవటం మహాప్రళయం. ఆత్యంతిక ప్రళయం అన్నప్పుడు జీవుడు పరమాత్మని పొందడం. జీవుడు పరమాత్మని పొందడం ఆత్యంతిక ప్రళయం. కనుక ఆకాశంలో సంచరించేటువంటి ఇవన్నీ కూడాను తెలుసుకోవడం, అవస్థాభేదాన్ని నువ్వు తెలుసుకోవడం కూడా కనిపించదు కదా అని అంటున్నారు. అలాగే నేను నీకు రాజా నిత్యం, నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్యంతికం అని చెప్పబడేటువంటి 4 ప్రళయాల గురించి వివరించానయ్యా. కాలగతి ఇలాగే ఉంటుంది అని తెలుసుకో అన్నాడు. సర్వజీవాశ్రయుడైనటువంటి వాడు, జగత్కర్త అయినటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణుడి యొక్క ఈ లీలా కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు చెప్పాను. కానీ సంపూర్ణంగా వివరించడం అనేటువంటిది బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నాకు చేతనైనంతగా నీకు నేను చెప్పాను. నేను ఏది విన్నానో అంత మటుకు నీకు చెప్పగలిగాను. ఆధ్యాత్మికాది వివిధమైనటువంటి దుఃఖ దావానలం చేత తప్పింపబడేటువంటి వాడు, చాలా లోతు కలిగినటువంటి సంసారం అనేటువంటి సముద్రంలో పడి కొట్టుకుంటూ దాన్ని దాటాలి అని కోరుకునేటువంటి వాడు అయినటువంటి జీవుడు పరమాత్మ పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, భగవంతుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథ లీలా రసాన్ని సేవించడం తప్ప ఇంకొక మార్గమే లేదు. ఆ కథలనేటువంటి ఆయన యొక్క లీలలనేటువంటి నౌక తప్ప వీడిని సంసార సముద్రం నుంచి దాటించగలిగేటువంటిది ఇంకొకటి ఏదీ కూడా లేదు అన్నాడు. సనాతనుడైనటువంటి నారాయణ ఋషి పూర్వకాలంలో నారదుడికి ఈ పురాణ సంహిత విషయాన్ని ఉపదేశం చేశాడు. దేవర్షి అయినటువంటి నారదుడు వ్యాసుడికి ఉపదేశం చేశాడు.
ఆ వ్యాస భగవానుడు సంతుష్టుడై నాకు ఈ భాగవతాన్ని అనుగ్రహించాడు, భాగవత సంహితని. నా తర్వాత రాబోయే కాలంలో నైమిషారణ్య క్షేత్రంలో చాలా కాలం వరకు జరగబోయేటువంటి ఒక యజ్ఞంలో శౌనకాది ఋషులు అడిగినప్పుడు ప్రసిద్ధుడైనటువంటి సూతుడు వాళ్ళకి ఈ పురాణ సంహితని వివరిస్తాడు అని కూడా శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకి అనుగ్రహించారు. అనుగ్రహించి ఇక శుక మహర్షి చేసినటువంటి అంతిమ ఉపదేశం, చివరి ఉపదేశం చెప్పబోతున్నారు. చివరి ఉపదేశం అయిపోయిన తర్వాత ఇంకా పరీక్షణ్ మహారాజును వదిలి వెళ్ళిపోతారు శుక మహర్షి. శుక మహర్షి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షణ్ మహారాజు తక్షకుడి యొక్క కాటుతో చనిపోతాడు. అవన్నీ రేపు విందాం. సర్వం శ్రీకృష్ణ. అవకాశాన్ని బట్టి, చెప్పేటువంటి విషయాన్ని బట్టి ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం ఉంటుందా లేదా అనే విషయాన్ని మీకు చెప్తాం. ఒకవేళ సాయంత్రం ఉంటుంది అన్నప్పుడు వచ్చేయండి, ఇవాళ సాయంత్రం ఉండదు అన్నప్పుడు రాకండి. ఇవాళ లేదన్నాం కదా అని రేపు కూడా లేదు అని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు మాత్రం అలా నడుస్తుంది. మనకి 30వ తారీఖున పూర్తి చేసేసుకుంటాం. కళ్యాణం ఉంటుంది ఆ రోజు. పెరుమాళ్ళకి ఈ భాగవత పరిపూర్ణమైపోతుంది ఆ రోజు. చిన్న ఒక అధ్యాయంతో పరిసమాప్తం చేసేసుకుంటాం. చేసుకున్న తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు. అది తర్వాత మరి ముందుగా మళ్ళీ చెప్తాం, 30వ తారీఖు కన్నా ముందు కానీ లేదా దాని తర్వాత కానీ నడిగడ్డపాల ఆశ్రమానికి వెళ్ళేటువంటి ఒక ప్రోగ్రాం ఉంటుంది. అదేమిటో మళ్ళీ చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఇలా ఉంటాయి. ఇంకా మరి 30వ తారీఖు దాకా మాత్రమే మనకి ఈ శ్రీమద్ భాగవత ప్రవచనాలు నడుస్తాయి. ఆ తర్వాత పరిసమాప్తం అయిపోతాయి. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద. జై జై గోవింద. జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.